కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి ఎన్నికల్లోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు దానిపై అఖిల భారత యువజన సమాఖ్య కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ పోరాటం దేనికోసం ఇప్పుడు చేయబోతున్నారనే విషయాలపై ఇప్పుడు మనతో పాటు అఖిల భారత యువజన సమాఖ్య ప్రతినిధులు ఉన్నారు. చెప్పండి, అసలు మీ యొక్క పోరాటానికి కారణం ఏంటి, మీరు అసలు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నారా లోకేష్ గారు పదే ఎన్నికల యువకాలంలో ప్రకటించారు. మరి నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా, 2 జనవరిలు గడుస్తున్నా సరే ఇటు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు, నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 రూపాయలు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే మేము ఈ నెల 30వ తేదీన విజయవాడలో నిరుద్యోగ రణబేరి పేరుతో పోరాటం చేయడానికి ఈ అఖిల భారత యువజన సమాఖ్య నిరుద్యోగ యువతకి పిలుపునిస్తుంది. ఈ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా కొలువులకై కొట్లాడదాం రండి, ప్రభుత్వంపై ప్రశ్నిస్తాం రండి అని పిలుపునిస్తున్నాము. ఈ నేపథ్యంలోనే మరి నిరుద్యోగులందరూ కూడా ఈ 30న జరిగే రణబేరంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇటీవలే మంత్రి లోకేష్ కూడా ప్రకటించడం జరిగింది, ఏదంటే జాబ్ క్యాలెండర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి. మరి ఈ తరుణంలో మళ్ళీ ఇప్పుడు మీరు ఆందోళన చేయడానికి కారణం ఏమంటారు? ఓకే అండి, గత ఏడాది డిఎస్సి ఉద్యోగాలు తీశారు, సంతోషకరమే. కానీ మీరు తీసిన ఉద్యోగాలు కేటాయించిన వేళకి ఈ రాష్ట్రంలోనే లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. కేవలం డిఎస్సీలో కాదు, అనేక రెవెన్యూలో కానీ ఇటు కాలేజీల్లోని యూనివర్సిటీలో అన్ని రంగాల్లోనూ ఉద్యోగ కల్పన ఉన్నాయి. ఒక డిఎస్సీలో ఉద్యోగాలు మేము తీసామని చెప్పడం అనేది అయితే ఇది అన్యాయం. ఖచ్చితంగా మీరు ప్రకటించారు, ఏదో జనవరి 1న జాబ్ క్యాలెండర్ తీస్తామన్న మాట ఇచ్చేవాళ్ళు జనవరి 1 ఎందుకు దాటింది? ఈరోజు సిస్టమ్ అంతా ఉంది, ఉద్యోగస్తులు ఉన్నారు. మీరు ఇక్కడ సంబంధించి ఏపీపీఎస్కి మీరు లెటర్ రాస్తే ఎక్కడెక్కడ భర్తీలోనే ఖచ్చితంగా మీకు ఇస్తుంది. మీరు దీనికి ఈ విషయంలో మీరు చాలా నిమ్మకం వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలకు ఇతర దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రాణాలు పోతున్నారు, అక్కడ ఇరుక్కుంటున్నారు. కేవలం లోకేష్ గారికి ఆయన కుటుంబాలు అందరికీ ఉద్యోగాలు బాగానే వచ్చాయి, కానీ ఈరోజు యువతను పట్టించుకోవడంలో వైఫల్యం చెందారు. ఒకవైపు విదేశీ రాష్ట్రాలు అనేక వేల కోట్ల బండిని కోట్లు వెచ్చించి విదేశాలకి ప్రచారంగా వెళ్ళి ఆ పలానా కంపెనీతో మేము టైఅప్ అయ్యాము. నిన్న కూడా చూసిన పేపర్లోని ఆ టెక్నాలజీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అంటూ ఉన్నారు. ఇది కేవలం వేలాది కోట్ల రూపాయలు మీడియా ప్రచారంగా వాడుకొని ప్రజలను మభ్య పెడతా ఉన్నారు తప్ప ఎక్కడ కల్పన లేదు. నిజంగా మీ చిత్తశుద్ధి అంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటివరకు మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోని మీరు ఖచ్చితంగా లేఖ విడుదల చేయండి. లేఖ విడుదల చేసి ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో శ్వాస చెప్పండి, వివరాలతో సహా చెప్పే దమ్ము మీకు ఉందని చెప్పేసి ఏఐవైఎఫ్ విశాఖపట్నం జిల్లా నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు మినిస్టర్లు కానీ మీరు కానీ కేవలం పర్యటనకు వెళ్ళి ప్రచార పట్టాలు చేసి యువతను తప్పు పడతా ఉన్నారు. దీనివల్ల ఈరోజు ఈ డిగ్రీ ఎంఏ బీఎడ్ చేసుకుని యువత ఆటోలతో తోలుకొని పచ్చల ప్యాకెట్లు అమ్ముకొని అనేక ఉపాధి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది కూడా ఈరోజు జరుగుతున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా చేసుకున్న వ్యాపారం కూడా అప్పుల కూబిలో ఫైనాన్స్ వ్యాపార అప్పుల కూబిలో ఆత్మహత్యలో పాల్పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెల 30వ తారీఖున చలో విజయవాడ రణబేరితో చేస్తున్న సంబంధించి వేలాది నిరుద్యోగ యువతను తీసుకెళ్ళి అక్కడ రణబేరి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అన్ని శాఖ మంత్రి వ్యవహరిస్తూ ఉంది లోకేష్ గారే. వివిధ శాఖలు ఉన్న ఖచ్చితంగా ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటి తక్షణమే భర్తీ చేయాలి. లక్షలాది పోస్టులు ఈ రాష్ట్రంలో అన్ని శాఖల్లో భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. అలా గతంలో వాలంటీర్ కానీ బెవరేజెస్ కంపెనీల్లోని గత ప్రభుత్వాలు చేసిన వారిని ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో చేశారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలుగా మీరు భావించద్దు. దాంట్లో ఏవైతే ఉందో సంబంధించి ఫిల్టర్ చేసి మిగతా ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీకు, లేదంటే భవిష్యత్తులో భారీ ఉద్యమాలకి విశాఖపట్నం తరచూ మీరు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏఐవైఎఫ్గా నిరుద్యోగాలని సమీకరించి అడ్డుకునేందుకు వెనకాడబోని ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేవలం ప్రచార ఆర్భటాలకు మాత్రమే నిరుద్యోగులకి హామీలు ఇచ్చి కానీ వాటికి అమలు దిశగా మాత్రం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రస్తుతం అఖిల భారత యువజన సమాఖ్య ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు 30వ తేదీన విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున యువతనంతా తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలపడం జరుగుతుంది.